హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను ఎక్కడికి వెళ్తున్నానో తెలుసుకోవడానికి ఈ వీడియోని అయితే లాస్ట్ వరకు అయితే చూడండి. ఇది చూసి ఎవరు భయపడకండి, ఎందుకంటే దీని లోపల దాగున్న ఒక మంచి ప్లేస్ని అయితే మీకు చూపిస్తాను. ఇప్పుడైతే మనం ఇది కొంచెం కొండ టైప్లో ఉంటుందండి, కిందకి దిగాలి. నేను ఎప్పుడు ఊరు వచ్చినా ఈ ప్లేస్కి అయితే కన్ఫామ్గా వస్తాయండి, ఎందుకంటే ఈ ప్లేస్ నాకు చాలా ఇష్టం. ఇటు సైడ్ కొంచెం ముళ్ళ కంపలుగా ఉంటాయండి, ఇక్కడ వరకు ప్లేస్ అయితే బాగోదు. కొంచెం ముందుకెళ్ళిన తర్వాత అయితే బాగుంటుందండి. ఇక్కడ నుంచి అయితే మనకి అమినిగడ్డ వెళ్ళే ఫ్లైఓవర్ కూడా కనిపిస్తుంది, చూడండి ఒకసారి. ఇక్కడ వరకు అయితే కొంచెం డిస్టర్బెన్స్గా ఉంటుంది, కానీ కొంచెం ముందుకెళ్ళిన తర్వాత బాగుంటుందండి. ఇక్కడ వచ్చేటప్పటికి ఇసుక దెబ్బలు కూడా ఉంటాయి ఇట్లాగా. ఇక్కడ మనం ఫోటోషూట్లు చేసుకోవాలన్నా చాలా బాగుంటుంది. ఈ క్లైమేట్ కూడా చాలా బాగుంటుంది ఎర్లీ మార్నింగ్ షూట్లకి అయితే. అది కనపడుతున్న ఫ్లైఓవర్ అయితే అవినిగడ్డ వెళ్ళే రూట్ ఫ్లైఓవర్ అండి అది. ఇక్కడైతే నేను ఎర్లీ మార్నింగ్ వాకింగ్కి వస్తాను మార్నింగ్. ఇప్పుడైతే ఇక్కడ బాగా మంచు కురుస్తుంది, ఇక్కడ క్లైమేట్ కూడా చాలా బాగుంది. చూసారా, ఈ బ్రిడ్జ్ అయితే అక్కడ వరకు ఉంటుందండి, ఈ వంతెన అటు సైడ్కి వెళ్ళడానికి. అటు సైడ్ మొత్తం ఇసుక దెబ్బలు ఉంటాయి. ఇక్కడైతే ఫిషెస్ కూడా కనపడతాయి, చూడండి ఒకసారి. ఇట్లా మార్నింగ్ వచ్చేటప్పటికి మీకు ఫిషెస్ కనపడతాయి డిఫరెంట్గా. చూసారా ఆ వాటర్లో చేపలు ఎలా తిరుగుతున్నాయో. ఇంకా చాలా చేపలు ఉంటాయండి ఇక్కడ. ఇక్కడికి మనం వెళ్తే ఎంతసేపు అయినా అక్కడే ఉండాలనిపించిందండి. ఒకసారి జూమ్ చేస్తా, చూడండి ఆ ఫిషెస్ ఎలా ఉన్నాయో. చాలా క్యూట్గా ఉన్నాయి చిన్న చిన్న ఫిషెస్. ఇంకా వీటిలో కూడా పెద్దవి కూడా ఉంటాయండి. మీరు ఎప్పుడైనా ఇటు అవనిగడ్డ కానీ మోపిదేవరం కానీ వస్తే ఈ లొకేషన్ తప్పకుండా రండి. ఇదైతే చాలా బాగుంటుంది. చూసారా, మనం వాకింగ్ చేసుకోవడం కూడా చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. అసలు ఎంత పీస్ ఆఫ్ మైండ్గా ఉంటుందంటే ఈ ప్లేస్కి నేను ఎప్పుడు వచ్చినా కన్ఫామ్గా వస్తాను. మనం యోగా చేసుకోవడానికి, వాకింగ్ చేసుకోవడానికి చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. క్లైమేట్ కూడా అలా కూల్గా ఉంటుంది. చూసారు మొత్తం ఈ రేవ్ ఎలా ఉందో. ఇక్కడ ఫిషింగ్ హంటింగ్ కూడా చేస్తారండి సాయంత్రం పూట్ల. మొత్తం ఇది అటు సైడ్ వచ్చిన లొకేషన్ ఇదంతా. ఆ బ్రిడ్జ్ను ఇక్కడైతే మనకు ఒక జెల్లీ ఫిష్ కనిపించిందండి. ఇదైతే స్కై బ్లూ కలర్లో ఉంది, వైట్ కూడా కాదు. అసలు నన్ను చూడగానే అట్లా వెళ్ళిపోతుంది అది. దానికి కూడా నేను అంత డీటెయిల్గా కనపడుతుంటున్నాను. చూసారు అది ఎంత బాగుందో, స్కై బ్లూ. ఇటు సైడ్కి వచ్చేటప్పటికి ఇంకా కొన్ని ఫిషెస్ అయితే కనిపించినాయండి, చిన్నవి చాలా స్మాల్గా ఉన్నాయి.